Hello everyone in the state of Andhra Pradesh. Happy morning and greetings to you all from our exclusive educational updates. Andarki swagatam suswagatam. Heroes video nandu manam we will get to know about complete information about assessment booklet. మనకి ఈ విద్యా సంవత్సరంలో సరఫరా చేసినటువంటి అసెస్మెంట్ బుక్లెట్ మదింపు నోట్బుక్ని ఏ విధంగా ఫిలప్ చేయాలి, అందులో దాగినటువంటి ఓఎంఆర్ షీట్ని ప్రధానంగా మనం మొదటి వీడియో భాగం నందు చర్చించబోతున్నాం. అండ్ ఇన్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో వీ విల్ డిస్కస్ అదర్ 4 tools respective allocation of marks and how to fill in the entire assessment booklet with the help of the teacher and with the help of the colleagues and the headmaster. Now ఈ మన యొక్క ఛానల్లో ఆల్ డైరీస్ రెస్పెక్టివ్ క్లాస్ రూమ్స్ అండ్ టీచర్స్ డైరీస్ వర్ ఆల్రెడీ pre-filled formats available. Please go to playlist to access and see all classes readily filled sample statements in the diary formats. So we also uploaded SSC 10th class model papers analysis, and please go to our channel and access readily available information regarding the upcoming SSC examination pattern. So all diaries are available. Please go to playlist and access even the CBSE class 10 lessons and units explanations. Now మనము ఈ యొక్క ప్రధానం సంబంధించి వీడియో సంబంధించి మొదటగా ఈ యొక్క ఓఎంఆర్ షీట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది మనం చూసుకున్నాం. ఇక్కడ మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఇవ్వడం జరిగింది. పార్ట్ ఏలో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ స్టూడెంట్ ఓన్లీ అని కనిపిస్తుంది. పార్ట్ బిలో ఎగ్జామ్ కోడ్ కనిపిస్తుంది. ఇక్కడ అపార్ ఐడి జనరేట్ అయితే అపార్ ఐడి రాయాలి, లేకపోతే పెన్ ఐడి రాయాలి. అయితే పెన్ ఐడి సంబంధించి ఫస్ట్ డిజిట్ మస్ట్ బి 0, బోత్ రిటర్న్ అండ్ బబుల్డ్ అని ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. అపార్ ఐడికి అయితే ఏం అవసరం లేదు. సో ఇక్కడ ఒక శాంపుల్ బబుల్డ్ అండ్ రిటర్న్ అపార్ ఐడి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇది పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. నెక్స్ట్ తర్వాత మనకి ఇంపార్టెంట్ ఫిల్లింగ్ పార్ట్ సి. ఇక్కడ పార్ట్ సిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ మనకి టోటల్ ఇక్కడ క్వశ్చన్స్ తర్వాత బబుల్డ్ అయినటువంటిది మనం గమనించాలి. ఈ విధంగా పార్ట్ డి అండ్ ఈలో మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ టూల్ 4 టీచర్ ఓన్లీ వస్తుంది. ఇక్కడ ఫార్మేటివ్ పార్ట్ ఈలో ఫార్మేటివ్ అసెస్మెంట్ టీచర్ ఓన్లీలో ఇక్కడ మనం గమనించాల్సింది చూడండి, టూల్ 1, టూల్ 2, టూల్ 3 సంబంధించి టోటల్గా మనకి 5 మార్క్స్ అలొకేట్ జరిగింది. ఇందులో ఎన్ని మార్క్ వచ్చాయనేది మనం బబుల్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం షీట్ యొక్క ఇన్ఫర్మేషను ఇక్కడ మనకి అట్ ఏ గ్లాన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇప్పుడు మీకు రెండవ భాగం నందు ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని పీపీటీ సహాయంతో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కైండ్లీ హ్యావ్ పేషెన్స్ అండ్ లెట్ us లెర్న్ ఫ్రమ్ దిస్ వన్. సో ఫస్ట్ పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ అసెస్మెంట్. స్కూలింగ్ సిస్టంలో అసెస్మెంట్ ఎందుకు అనేది, ఈ యొక్క ఫార్మేటివ్ సమ్మేటివ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ ఎ పెడగాజికల్ అండ్ పారాడైమ్ షిఫ్ట్ ఫ్రమ్ రోట్ మెమరైజేషన్ టు రెగ్యులర్ ఫార్మేటివ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్లకి మనము లోయర్ ఆర్డర్ థింకింగ్ నుంచి హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ విశ్లేషణ చేయడము, క్రిటికల్ థింకింగ్, కాన్సెప్చువల్ క్లారిటీ, అదేవిధంగా NEP 2020 ప్రకారము 360-degree అసెస్మెంట్ చేయాలన్నది ఇట్ షుడ్ బి వెల్ రౌండెడ్ డెవలప్మెంట్, ఫిజికల్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్, స్పిరిచువల్ అండ్ కల్చరల్ అనేది చెప్పడం. నెక్స్ట్ ఇది ఎందుకు అసెస్మెంట్ చేంజెస్ అనేది కూడా మీకు ఇక్కడ పీపీటీ నందు వివరించడం జరిగింది. ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ NEP 2020 అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2023. So one size fits all approach is unsuitable. So one single standardized test may not evaluate students' capacities and capabilities అనేది ఇక్కడ మెయిన్ లాజిక్ అనమాట. సో మనకందరూ తెలుసు మనకి 2 types ఆఫ్ అసెస్మెంట్స్ ఉన్నాయి, ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ వస్తే 4 ఫార్మేటివ్స్ ఆగస్టు నుంచి ఫిబ్రవరి వరకు, ఆల్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ విత్ OMR, ఫ్రీ రెస్పాన్సెస్ అండ్ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ MUA. M stands for memory or mechanical, U stands for understanding based, and A stands for analysis or application. Now summative assessment 2 times a year, November, April,
Fourth assessment for class 10 will be treated as pre-final. So structure of formative assessment మనకి ఇక్కడ 4 డైమెన్షన్స్ మల్టీ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత అసెస్మెంట్ టూల్ సంబంధించి క్లాసెస్ 1 and 2 వాళ్ళు ప్రైమరీ టీచర్స్ వాళ్ళు గమనించండి. ఇక్కడ టూల్ 1 10 మార్క్స్ సోషల్ డెవలప్మెంట్, టూల్ 2 ఈస్థెటిక్ డెవలప్మెంట్, టూల్ 3 ఫిజికల్ డెవలప్మెంట్, టూల్ 4 రిటర్న్ ఎగ్జామినేషన్. ఇది ప్రైమరీ 1 and 2. అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ రిటర్న్ టెస్ట్ 1 and 2 వాళ్ళకి పేపర్ పెన్సిల్ టెస్ట్, ఎంసీక్యూ క్వశ్చన్స్, దెన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్స్ అండ్ డ్యూరేషన్ ఈజ్ 1 hour. దెన్ 3 to 9 ఇది మన హై స్కూల్ వాళ్ళకి సంబంధించి 4 డిఫరెంట్ టూల్స్ మనం ఉడుతున్నాం. చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్ 5 మార్క్స్, రిటర్న్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్, రిటర్న్ టెస్ట్, టోటల్ 35 marks for formative assessment written test, totaling 50 marks for formative assessment. Now marks allocation ఇక్కడ చూడండి ఏమేమి అంశాలని మనం పరిశీలించాలంటే చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ రిఫ్లెక్షన్స్లో సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇక్కడ స్టోరీ రివ్యూ కావచ్చు, లైబ్రరీ బుక్ రివ్యూ కావచ్చు. దీంట్లో 3 మార్క్స్ రివ్యూకి, ప్రజెంటేషన్ 2 మార్క్స్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ క్రియేటింగ్ న్యూ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ 2 మార్క్స్, ల్యాబ్ యాక్టివిటీ, ల్యాబ్ రిపోర్ట్, సోషల్ స్టడీస్ సమకాలిక అంశాలపైన రాయడము, రిపోర్ట్ చేయడము. అదేవిధంగా రిటర్న్ వర్క్ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్, ఎక్సర్సైజెస్, డైరీస్, అసెస్మెంట్ టాస్క్. తర్వాత ప్రాజెక్ట్ వర్క్ అనేది రిపోర్ట్ రైటింగ్ అండ్ ప్రజెంటేషన్, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ క్లాస్ రూమ్ బేస్డ్ రిపోర్ట్ అయి ఉండాలి, మోడల్ ప్రాజెక్ట్ వర్క్ ప్రిపరేషన్ అండ్ ప్రజెంటేషన్. ఈ విధంగా టూల్స్ని మనం ఈ అఫీషియల్ డాక్యుమెంట్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసి చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ రిటర్న్ టెస్ట్ క్లాసెస్ 3 to 5 అయితే 35 మార్క్స్ ఉంటుంది. సెక్షన్ ఏ 15 ఎంసీక్యూస్, సెక్షన్ బి 2 షార్ట్ ఆన్సర్స్, సెక్షన్ సి 4 లాంగ్ ఆన్సర్స్ అండ్ డ్యూరేషన్ ఈజ్ 1 hour 15 minutes. Then 6 to 9 is high school level. You are all aware of this one. Free responses, then 2 short answer, 2 long answer and essay type questions. సో ఈ విధంగా మనకి నోట్ ఫర్ క్లాసెస్ 8th, 9th and 10th సైన్స్ 2 పేపర్స్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈచ్ ఫాలోయింగ్ ద సేమ్ ఫార్మాట్. దెన్ ఫాలోడ్ బై సమ్మేటివ్ అసెస్మెంట్, స్ట్రక్చర్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ సమ్మేటివ్ అసెస్మెంట్ విచ్ వి డిస్కస్ లేటర్. నౌ దీస్ ఆర్ ద నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్, ప్రమోటింగ్ క్రిటికల్ థింకింగ్ అండ్ క్రియేటివ్ ఎబిలిటీ. ఇంటర్నల్ మార్క్స్ వెయిటేజ్ ఇక్కడ మనకి పొందడం జరిగింది. తర్వాత యాన్యువల్ రిజల్ట్ అనేది ఈ విధంగా ఈ ఫార్ములాతో యాన్యువల్ రిజల్ట్, తర్వాత వాటి యొక్క రెస్పెక్టివ్ గ్రేడ్స్, కో కరిక్యులర్ ఏరియాస్ అండ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 6 to 9 10th క్లాస్ వరకు ఇది గ్రేడింగ్ స్ట్రక్చర్. ఇది మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులో పనికొస్తుంది. సో ఈ విధంగా అసెస్మెంట్ బుక్లెట్ సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ టీచర్కి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టూల్ 1 నుంచి టూల్ 4 వరకు ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్కి స్పేసెస్, తర్వాత బ్లాక్ ఓఎంఆర్ షీట్లో బ్లాక్ ఆర్ బ్లూ పెన్ వాడాలి, యూజ్ ఆఫ్ రూల్డ్ బ్లాంక్ షీట్స్, ఫ్రీ రెస్పాన్సెస్ ఆన్సర్స్. ఈ విధంగా మనకి స్టూడెంట్ యొక్క రెస్పాన్సెస్ని ఈ అసెస్మెంట్ బుక్లెట్లో పొందుపరచడం జరిగింది. ఎవాల్యుయేషన్ గైడ్ లైన్స్, దెన్ డీటెయిల్డ్ స్టెప్స్ ఫర్ ఓఎంఆర్ అనేది మనం ముందుకు చెప్పుకున్నాం. నౌ వీ విల్ గో టు ది అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ ది అసెస్మెంట్ బుక్లెట్. ఈ యొక్క మనము దీన్ని సూచించినట్లయితే ఇక్కడ మనకి అన్ని రకాల గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మనకి టూల్ 4 రిటర్న్ టెస్ట్ అనేది ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ 1 to 20 కావచ్చు, 15 కావచ్చు. ఇక్కడ మనకి ఫ్రీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ మార్కింగ్ ఉంటుంది. తర్వాత ఫ్రీ రెస్పాన్సెస్ని ఈ ఇచ్చిన స్పేస్లోనే రాయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, రైట్. సో ఈ విధంగా ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది టూల్ 1 స్టూడెంట్ పార్టిసిపేషన్, టూల్ 2 రిటర్న్ వర్క్స్, టూల్ 3 ప్రాజెక్ట్ వర్క్, టూల్ 4 రిటర్న్ టెస్ట్, దెన్ ఫాలోడ్ బై సమ్మేటివ్ అసెస్మెంట్. ఈ విధంగా మనకి గ్రేడింగ్ ప్యాటర్న్, యాన్యువల్ రిజల్ట్, all these information which we presented in the form of PPT. So dear viewers, hope this information and this booklet guidelines are helpful for us for going further in our academic journey in this academic year 2025-2026.
Wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.